కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 21 మంది మరణించడం అత్యంత దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి యాజమాన్యం కక్కుర్తితో పాటు అధికారుల అలసత్వం కూడా స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. నిబంధనల ప్రకారం తయారీ కేంద్రంలో కేవలం 8 మంది ఉండాల్సి ఉండగా 30 మంది అన్స్కిల్డ్ వర్కర్లతో పని చేయించడం యాజమాన్య నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా శివకాశి వంటి ప్రాంతాలలో అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని పంపుతామని వెల్లడించారు. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే నెగ్లిజెన్స్ ఉందో కక్కుర్తిపడి డబ్బుల కోసం కేవలం వాళ్ళ రిక్వైర్మెంట్ ఎవరైతే జాతర రిక్వైర్మెంట్ కానీ పెళ్లిళ్ళ రిక్వైర్మెంట్ కానీ ఫుల్ఫిల్ చేయడానికి 15 కేజీలు దాటి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ తెచ్చి అన్స్కిల్డ్ వాళ్ళకి అనుభవం లేదు, దాంట్లో అనుభవం లేని వాళ్ళు వచ్చి అక్కడ చేయటం వల్ల కూడా ఈ ఎక్స్ప్లోజర్స్ కారణం. సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఇంకా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి కూడా వెనకాడని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందులో ఏ విధమైన ఇది లేదా ఎన్ఓసీలు కూడా అన్ని ఆపమని చెప్పారు, క్యాన్సిల్ చేసి ఆపమని చెప్పారు, హోల్డ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు శివకాశి లాంటి ఇవి ఉన్నాయి, అటు పక్కన కూడా ఒకసారి ఒక టీంని పంపి అక్కడ ప్రమాదాలు ఎందుకు జరగట్లేదు, ఏమైనా మిషనరీ ద్వారా చేసే అవకాశం ఉందా ఏంటనేది చూసి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒక కమిటీ ఓటు వేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ